F1 రివ్యూ. సో నేను ఇది యాక్చువల్లీ 2 లాంగ్వేజెస్లో రిలీజ్ అయ్యాయి, ఇంగ్లీష్ అండ్ తెలుగు. నేను తెలుగులో అయితే చూడడం జరిగింది. సో ఇంకా మూవీ ఎలా ఉంది అంటే, ఈ మూవీ డైరెక్టర్ వచ్చి టాప్ గన్ మూవీ డైరెక్టర్ అనమాట. ఈయన పేరు జోసెఫ్ కాసిన్స్కీ. ఇంకా కాస్టింగ్ క్రూ వచ్చి బ్రాడ్ పిట్ నేమ్ వచ్చి ఇందులో సోనీ హేస్, అండ్ ఇంకా నెక్స్ట్ ఇంకొక క్యారెక్టర్ డామ్సన్, అండ్ ఇంకొక క్యారెక్టర్ వచ్చి రూబెన్ అన్న క్యారెక్టర్ బ్రాడ్ పిట్కి ఫ్రెండ్ అనమాట. అండ్ ఇన్ మూవీ ఓవరాల్గా ఒక F1 లవర్స్, రేసింగ్ లవర్స్ ఎవరైతే ఉంటారో, ఒక రేసింగ్ మూవీస్ ఇష్టపడే వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఈ మూవీని ఖచ్చితంగా ఎవరైనా చూడని వాళ్ళు ఇంకా ఎవరైనా ఉంటే ఈ మూవీని మాత్రం ఖచ్చితంగా థియేటర్కి ఎక్స్పీరియన్స్ చేయాలంటే మాత్రం ఈ మూవీని ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి అయితే చూడండి. ఎందుకంటే ఈ కొన్ని మూవీస్ ఉంటాయి థియేటర్లోకి వెళ్ళి చూస్తేనే అవి చాలా బాగా అనిపించే మూవీస్లో ఇది కూడా ఒకటి. ఎందుకంటే ఒక రియల్ రేస్ ట్రాక్స్, ఒక F1 రేస్ ఏదైతే మనం చూస్తామో, ఒక రియల్ రేస్ ట్రాక్స్ లోని బ్రాడ్ పిట్ లాంటి హీరోని తీసుకొచ్చి మన టాప్ గన్ డైరెక్టర్ ఆయన చూపించిన విధానం, ఆ రేస్ ట్రాక్స్ లో ఆ పెర్ఫార్మెన్స్ గానీ, ఆ విజువల్స్ గానీ, సౌండ్స్ గానీ, ఆ క్రౌడ్ లో ఆ రేసింగ్ టర్నింగ్స్ గానీ, ఆ 300-350 స్పీడ్ లో కారు వెళ్తుంటుంటే ఆ వచ్చే మజా, ఆ కిక్ నిజంగా నెక్స్ట్ లెవెల్. అది థియేటర్లోనే వస్తుంది ఆ మజా, ఆ కిక్. అసలు మామూలుగా చూస్తే మాత్రం ఇలాంటి మూవీలు అసలే అనిపించదు. అది థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ చేస్తేనే అది తెలుస్తుంది అనమాట. సో అది అందుకని నేను థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ ఆ సరౌండింగ్ సిస్టంలో చూస్తేనే మీకు ఆ విజువల్స్, ఆ సౌండ్ ఎఫెక్ట్స్, BGM సౌండ్ ఎఫెక్ట్స్ కానీ, ఆ మ్యూజిక్ పరంగా కానీ నెక్స్ట్ లెవెల్ మూవీ. ఇంకా స్టార్టింగ్ నుంచి చెప్పుకోనుకుంటే ఈయన బ్రాడ్ పిట్, సోనీ హేస్, ఈయన పేరు సోనీ హేస్ అనమాట. మూవీలోని బ్రాడ్ పిట్ క్యారెక్టర్ నాకు టాప్ నాచ్ అనిపించింది. ఎందుకంటే మూవీలో ఒక రేసింగ్ పరంగానే కాకుండా ఒక మగాడు, ఒక మొనగాడు దమ్మున్న స్టోరీ అన్నమాట. ఆయన అనుకున్నవి ఎలాగైనా రీచ్ కావాలి, ఒక పిచ్చి ప్యాషన్, డబ్బు సంపాదించాలి, ఏదో చేసేయాలి, ఏదో అయిపోవాలని కాకుండా అతను అనుకున్నది ఎలాగైనా సాధించాలి అని తపనతో అతను చాలా రిస్కులు తీసుకుని ఆ రేస్ ట్రాక్లో మనం చూస్తూనే ఉంటాం. అంత స్పీడ్లోని ఆ టర్నింగ్స్ చేయడం అన్నది ఎంత రిస్క్, లైఫ్ రిస్క్. వాళ్ళు అన్నీ వేసుకున్నా, హెల్మెట్ పెట్టుకున్నా, సూట్ వేసుకున్నా, జాకెట్స్ వేసుకున్నా, ఎన్ని వేసుకున్నా కూడా ఏదైనా చిన్నది ఏమైనా జరిగినా కూడా లైఫ్ రిస్కే అనమాట. చూస్తున్న మనకి ఎలా అనిపిస్తుంది, ఇంకా ఆ రేసులోకి దిగిన వాళ్ళతోటి ఎలా ఉంటుందా అన్నది ఇంకా మనం వర్ణించలేము. అంత లైఫ్ రిస్క్ చేసి ఆ రేసింగ్స్ అయితే చేస్తూ ఉంటారు. సో అలాగా బ్రాడ్ పిట్ ఈ క్యారెక్టర్ అయితే చేయడం జరిగింది, లీడ్ రోల్ అనమాట. అతనితో పాటు డామ్సన్ అనే క్యారెక్టర్, అతను చాలా బాగా చేశాడు. అతను ఒక యంగ్స్టర్, ఒక రేసర్ అనమాట. అతను కూడా మంచి రేసర్, కాకపోతే అప్పుడప్పుడు న్యూ రేసర్, అతను కొత్తగా వచ్చిన రేసర్, అతనికి మంచి పేరు ఉంటుంది. ఇతను బ్రాడ్ పిట్ మాత్రం ఒక టైంలో అతను యంగ్ ఏజ్ లోని మంచి స్టేజ్కి వెళ్ళబోయే టైంలో, మంచి రేసర్ అతను, మంచి స్టేజ్కి వెళ్ళబోయే టైంలో ఆ రేసింగ్ లోనే ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది. దానివల్ల అతని కెరియర్ తలకిందులైపోతుంది. సో మళ్ళీ చాలా బ్యాక్ ఇయర్స్ వెనక్కి వెళ్ళిపోవడం జరుగుతుంది. దాని తర్వాత ఈ రేసింగ్ అన్నది కూడా చాలా కాలం వదిలిపెట్టేస్తాడు అనమాట అతను. సో ఎక్కడికో వెళ్ళిపోయి తన లైఫ్ ని అలా లీడ్ చేస్తూ అలా బతుకుతూ ఉంటాడు. తర్వాత ఎవరైతే ఈ బ్రాడ్ పిట్ ఫ్రెండ్ ఈయన వచ్చి మళ్ళీ బ్రాడ్ పిట్ ని రికమెండ్ చేయడం జరుగుతుంది. అతను కూడా ఒక రేసరే. ఒక టైంలో తన రిటైర్మెంట్ తీసుకుని ఒక మేనేజర్ గా అక్కడ వర్క్ చేస్తూ ఉంటాడు ఈ రేసర్స్ దగ్గర. ఆ రేసింగ్ స్పాన్సర్స్ వీళ్ళందరూ ఉంటారు కాబట్టి అక్కడ ఈయన మేనేజర్ గా పనిచేస్తూ ఉంటాడు. మంచి మంచి రేసర్స్ ని స్పాన్సర్స్ చేస్తూ ఉంటాడు అనమాట బ్రాడ్ పిట్ వాళ్ళ ఫ్రెండ్. అతను బ్రాడ్ పిట్ దగ్గరకు వచ్చి రికమెండ్ చేయడం జరుగుతుంది. నేను చాలా కష్టాల్లో ఉన్నాను, చాలా అప్పుల్లో ఉన్నాను అని చెప్పి, నన్ను నువ్వే సేవ్ చేయగలవు, నా దగ్గర ఒక టీం ఉంది, మన F1 రేస్ టీం ఒకటి ఉంది నా దగ్గర, సో నువ్వే లీడ్ చేయాలి, వచ్చి నువ్వు ఒక రేసర్వి, మంచి రేసర్వి, నీ దగ్గర మంచి దమ్ము ఉంది, నీ దగ్గర మంచి స్కిల్ ఉంది అని చెప్పి, ఎవరో గ్రేట్ రేసర్ అని చెప్పి ఆయన మళ్ళీ పిలవడం అయితే జరుగుతుంది. బ్రాడ్ పిట్ కూడా అతని ఫ్రెండ్ చాలా కష్టాల్లో ఉన్నాడని చూసి మన అతను బ్యాక్ టు రేస్ లోకి రావడం జరుగుతుంది. ఇంకా అక్కడ నుంచి బ్రాడ్ పిట్ ఎప్పుడైతే మళ్ళీ రేస్ ట్రాక్ లోకి రావడం జరుగుతుందో అక్కడ నుంచి మూవీ ఇంకా నెక్స్ట్ క్లైమాక్స్ దాకా ఎక్కడో టాప్ నాచ్, ఒక నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళిపోద్ది మూవీ. కూర్చున్నంతసేపు మాత్రం నాకైతే నిజంగా అసలు మైండ్ బ్లోయింగ్ అనిపించింది. ఎందుకంటే విజువల్స్ పరంగా మాత్రం, సౌండ్ ఎఫెక్ట్స్, అందుకే నేను చెప్తాను కదా, సౌండ్ ఎఫెక్ట్స్ ముఖ్యంగా విజువల్స్ కానీ, మెయిన్ ఇంకొకటి కెమెరా చూపించే విధానం, ఆ టర్నింగ్స్లో, ఆ కార్నర్స్లో ఆయన తిప్పుతుంటుంటే బ్రాడ్ పిట్ వాళ్ళ ఫ్రెండ్ డామ్సన్, అదే టీంలో ఇంకొక డామ్సన్ అని కుర్రాడని చెప్పాం కదా, న్యూ రేసర్ అని అతను, వీళ్ళిద్దరు కలిసి ఆ టర్నింగ్స్ కార్నర్స్లో తిప్పుతుంటే కార్స్, ఆ F1 రేసింగ్ కార్స్ కానీ, ఆ 300-350 స్పీడ్లో అసలు నిజంగా ఒక ఇన్సిడెంట్ అయితే జరుగుతుంది మళ్ళీ ఆ డామ్సన్ అనే అబ్బాయికి. అది నేను పూర్తిగా చెప్పను, స్పాయిల్ చేయడం ఇష్టం నాకు లేదు కాబట్టి నేను చెప్పను కాబట్టి చెప్పను అది. సో మీరు చూస్తేనే అది మీకు ఆ ఫీల్ అన్నది
చూడాలి అనిపిస్తుంది. ఆ ఇన్సిడెంట్ చూసాక కూడా నాకైతే రియల్ గా అసలు చాలా బాగా అనిపించింది. అండ్ ఇంకా చాలా ఇంపాక్ట్ కలిగే కొన్ని సీన్స్, బ్రాడ్ పిట్ జర్నీ గానీ, ఆయన తీసుకునే ఒక్కొక్క రిస్క్ జర్నీ, ఒక్కొక్క రిస్క్ టాస్క్స్ గానీ, ఆ ఒక రేసింగ్ లో తీసుకునే ఒక్కొక్క టర్నింగ్ పాయింట్ గానీ చాలా రిస్క్ ఉంటాయి. కానీ ఆయన ఎలాగైనా చెయ్యాలి, అది చేస్తేనే అవుతామని చెప్పి ఆయన ఫోర్స్గా ఇంపాక్ట్గా వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. అది చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. అండ్ ఇంకా రేసింగ్ విషయానికి వస్తే ప్రతి రేసర్స్ ఒక్కొక్క ఇండివిజువల్ క్యారెక్టర్స్ చాలా బాగా అనిపించాయి, చాలా న్యాచురల్గా చూపించారు. రియల్ రేస్ ట్రాక్స్లోని ఇది షూట్ చేయడం జరిగింది, F1 రేస్ ట్రాక్స్లోని ఇది షూట్ చేయడం జరిగింది, చాలా బాగా అనిపించింది. అండ్ ఇంకా క్లైమాక్స్ రేస్, ఫైనల్ రేస్ వచ్చి అబుదాబిలో జరుగుతుంది. అబుదాబిలో మంచి రేసు జరుగుతుంది అనమాట, అదే క్లైమాక్స్ అనమాట. అది టాప్ నాచ్ ఉంటుంది. మిగతా కొన్ని కంట్రీస్లో కూడా రేస్ జరుగుతూ ఉంటాయి, అక్కడ చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా బ్రాడ్ పిట్ వీళ్ళందరూ చాలా బాగా చేశారు. సో అదనమాట, మూవీ మాత్రం నెక్స్ట్ లెవెల్, టాప్ నాచ్ ఉంది. ఎవరైనా థియేటర్కి ఎక్స్పీరియన్స్ చేయాలంటే మాత్రం ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి చూడండి. నెక్స్ట్ లెవెల్ మూవీ. నేను ఏ ఎక్స్పెక్టేషన్స్ తోటి వెళ్ళలేదు. నాకు ఈ మూవీ 27th రిలీజ్ అయిందని తెలిసింది, కానీ నేను నార్మల్ గానే నిన్న వెళ్ళిన ఆఫ్టర్నూన్, కానీ చాలా బాగా అనిపించింది. సౌండ్ ఎఫెక్ట్స్ కానీ, విజువల్స్ గా కానీ, రేసింగ్ పరంగా కానీ, బ్రాడ్ పిట్ యాక్టింగ్ కానీ, రిమైనింగ్ బ్రాడ్ పిట్ వాళ్ళ ఫ్రెండ్ కానీ, డామ్సర్ అన్న కుర్రాడు రేసర్ అతని క్యారెక్టర్ కానీ, చాలా మంది ఇండివిజువల్ క్యారెక్టర్స్ ఎవరైతే అందరివి చాలా బాగా అనిపించాయి. నిజంగా నెక్స్ట్ లెవెల్ అనిపించింది మూవీ మాత్రం. సో అదనమాట, ఖచ్చితంగా థియేటర్కి ఎక్స్పీరియన్స్ చేయాలంటే మాత్రం థియేటర్కి వెళ్ళి ఈ మూవీ అయితే చూడండి. ఖచ్చితంగా మంచి ఎక్స్పీరియన్స్ అయితే పొందుతారు. ఆ సౌండ్ ఎఫెక్ట్స్, విజువల్స్, అది మాత్రం 100% నో డౌట్. సో ఇందుకే నా వీడియో మీకు ఏమనిపించింది? చాలా మంది ఈ మూవీ చూసిన వాళ్ళు ఎవరైనా మాత్రం కింద కామెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేస్తే యూట్యూబ్ అన్నది చాలా మంది దగ్గర రికమెండ్ చేస్తుంది. సో ప్లీజ్ లైక్ చేయండి గట్టిగా. పక్కన బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీ సపోర్ట్ తోటి 270 సబ్స్క్రైబర్స్ దాకా రీచ్ అయ్యాను. సో ఇది మామూలు విషయం కాదు. ఇలాగే మీరు సపోర్ట్ చేస్తుంటుంటే ఇంకా మంచి అప్కమింగ్ మూవీస్ ఉన్నాయి కాబట్టి దాంతో మంచి వీడియోస్ తో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను. సో ఇందుగా నా వీడియో, నా కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్. జై హింద్.